ఎవరు చేయాలనుకుంటున్నారు, ఎవరిని చేస్తున్నారో దాన్ని ఆలోచన చేయాల్సిన బాధ్యత కూటమికి పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదా ఆల్టర్నేటివ్ షూడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారు. ఇప్పుడు వర్మ గారు త్యాగం చేసింది వాస్తవమే. వర్మ గారు త్యాగం చేసి సీట్ ఇచ్చిండేది వాస్తవమే. సీట్ ఇచ్చిన తర్వాత పనిచేసిండేది వాస్తవమే. తర్వాత గతంలో వీళ్ళు 2024 ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు 60, 70, 80 సీట్లలో పోటీ చేస్తారని అందరూ చెప్పారు కదా. మరి 70, 80 సీట్లలో పోటీ చేస్తా అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 21 సీటుకి వచ్చినప్పుడు ఆయన కూడా తగ్గే కదా చేసిండేది. ఆయన తగ్గి చేసినప్పుడు ఆయన వీళ్ళకు ఊడిగం చేసి గెలిపించినప్పుడు, వీళ్ళకు సర్వము వడ్డీ పని చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ పెట్టి మాట్లాడినప్పుడు, అవన్నీ వీళ్ళకు ఉపయోగపడినప్పుడు మరి ఆయన చేసిన ఘనకార్యం వీళ్ళకి తెలియదా? పోయి ఢిల్లీలో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళతో తిట్టించుకొని ఏ చంద్రబాబు నాయుడు అబ్బాయా పెద్ద మోసగారి, మనకు అవసరమే లేదని బీజేపీ వాళ్ళు తిట్టారని ఆయన నోటితో, మేము చెప్పేది కాదు, ఆయన నోటితో బహిరంగ సభలో చెప్పినాడు. కాళ్ళతో మమ్మల్ని ఉంచినా కూడా మేము ఉంచుకొని పొత్తు పెట్టుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒక్కరితో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో కాదు. కాబట్టి మొత్తం కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం తట్టుకోలేమనే ఆలోచన ఆ రోజు ఉంది. కాబట్టే మేము కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినామని పదే చెప్పిన సందర్భం ఉంది. అదే విధంగా ఆయన ఇంకో మాట అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం వల్ల 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ లోకేష్ ను రెచ్చగొడుతున్నారు. లోకేష్ గారిని రాష్ట్రం మొత్తం అంతా ఆయన నాయకత్వానికి తీసుకొచ్చంటారు. అదే విధంగా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు, వర్మ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినారు. మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తీసుకున్నటువంటి వర్మ గారు ఆ నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పదే మరి ఈయన అడ్డుపడుతున్నాడంటే దానికి ఎవరి ప్రమేయంతో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఆ జరిగే పరిస్థితి ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా పిలిపించుకొని, అయ్యా మనకు పవన్ కళ్యాణ్ గారి వల్ల మనం అధికారంలోకి వచ్చినామని రాష్ట్రం మొత్తం అంటున్నారు అనేటప్పుడుతో పాటు మనం కూడా రామనేది మనకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు మనకు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు వచ్చినారంటే ఈ రోజు మనం అందరం కలవబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి 40 సీట్లు ఇచ్చినా కూడా 11 సీట్లకు పరిమితం చేసినాం. దానికి ఆయన ప్రమేయం కూడా మనకు ఉంది కదా. మరి అలాంటి చోట మనం కొంచెం తగ్గాలి కదా. ఆయన పదే తీర్పుంటా పోతే ఏం చేస్తున్నట్టు? మనము ఆ పరిస్థితి రాకుండా ఉండాలని నువ్వు సపోర్ట్ చేసినామని, నీకు 100 కోట్లు విలువ చేసే, అది కోట్లాది రూపాయలు విలువ చేసే ఇన్కమ్ ఒకటి ఏర్పాటు చేసినాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇచ్చినామంటే ఏం అర్థం? ఇండైరెక్ట్ గా ఎగదేసినట్టే కదా. మేమేమన్నా మాట్లాడితే ఏమంటారంటే కూటమి మేము కలిసి ఉంటాం, మేము బాగుంటాం, మేము 15 ఏళ్ళు ఉంటాం. మూమెంట్ ఎవరు చెప్పండి, మీరు ఉంటామంటే మేము వద్దంటాడమా? ఇప్పుడు మీరు విడిపోయి మేము రాజకీయం చేస్తామని మేము అనుకోలే. మీరు కలిసినా, ఇంకొకరు కలిసినా, రేపు చంద్రబాబు నాయుడు గారు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసినా, ఎందుకంటే ఆయనకే పెద్ద కొత్తే కాదు. మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చి బీజేపీ డౌన్ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్ గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని రాహుల్ గాంధీ గారి దగ్గర ఆ పార్టీలో కలిసి పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏదో ఒక పార్టీ పొత్తు పెట్టుకొని పోటీ చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి రేపు వీళ్ళని వదిలిపెట్టి అక్కడ పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు. మేము సింగిల్ గానే వీళ్ళ మీద పోటీ చేస్తాం, వీళ్ళ మీద సింగిల్ గానే మేము గెలుస్తాం. గెలిచిన తర్వాతనే మేము రాష్ట్రంలో మళ్ళీ బాధ్యతలు తీసుకుంటాం. అంతే తప్ప వీళ్ళ మధ్య వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలా, వాళ్ళ సపోర్ట్ కావాలా, వీళ్ళు సపోర్ట్ కావాలనే ఆలోచన మాకు లేదు. కానీ లోకేష్ గారికి ఏముందంటే, మనం 15 ఏళ్ళు అనుకుంటున్నాం. 15 ఏళ్ళు అనుకునేటప్పుడు రేపు ముఖ్యమంత్రి నేను కావాల్సి వచ్చింది. నేను ముఖ్యమంత్రి కావాల్సి వచ్చే పవన్ కళ్యాణ్ గారు మా నాయనే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు తప్ప లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఏ ఒక్క రోజులు అనలే. అంటే ఈ విధంగా పోతే మనకు ఎప్పుడైనా విడిపోవచ్చునేమో. నేను ముఖ్యమంత్రి కావాలని ముందుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటికి పోవచ్చునేమో. బయటికి పోతే మనం ఇప్పటి నుండే పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో మన పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ను తయారు చేసుకోవాలనే ఆలోచన లేదని ఎందుకు అనుకుంటున్నారో, మరి అది ఎందుకు అనుకోవాలో మీరు చెప్పండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చోట, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న చోట ఆడే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇచ్చి ఏమంటాం? ఇప్పుడు నేను కూడా 2009లో నేను కూడా ఎమ్మెల్యే ఆస్పిరెంట్ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆస్పిరెంట్ గా ఉన్నటువంటి నేను అక్కడ బైఫర్కేషన్ లో రఘువీరారెడ్డి గారి నియోజకవర్గం ఎస్సీ అయితే ఆయన తీసుకొచ్చి కళ్యాణదుర్గానికి రావాలని మా జిల్లా పార్టీ లీడర్లంతా
ప్రయత్నం అంటే చేస్తే వర్మ అక్కడ జగన్మోహన్ ఒకటి రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే వత్సవాయి వర్మ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని అన్నారు అనుకోవాలా, వలస వచ్చిన వారని ఎవరిని దృష్టిలో పెట్టుకుని అన్నారు అనుకోవాలి. ఆ లెక్క వస్తే ఎంతోమంది జన సైనికులు అడుగుతున్నారు, జనసేన నేతలు అడుగుతున్నారు చంద్రబాబు గారు ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు. ఇదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు హిందూపూర్లో పుట్టినవాళ్ళు కాదు బాలకృష్ణ గారు, మంగళగిరిలో పుట్టినవాళ్ళు లోకేష్ గారు కాదు. ఈ మాటలను ఎలా చూడాలి? అసలు వర్మ గారే టీడీపీని ఏమైనా ఇబ్బందుల్లో పెడుతున్నారా అంటే ఏం చెప్పారు, మీరు ఏం చెప్తారు? వర్మ గారు టీడీపీలో ఇబ్బందులు ఎట్ట పెడతారు సార్? వర్మ గారికి మన న్యాయం చేసినారు కదా వాళ్ళు, ఇంకా ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు. వాళ్ళు ప్రోత్సాహం లేకపోతే ఎట్లా వర్మ గారు ఆ విధంగా తయారవుతారు? ఒక్క మాట, నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి రఘువీరారెడ్డి గారికి యాంటీ చేయొద్దు మోహన్ అని 2009లో చెప్తే పనిచేసిన, గెలిచిన తర్వాత కూడా ఆయనే చెప్పినాడు, ఆయన పెద్ద లీడరు, నువ్వు ఆయన దగ్గర కష్టంగా ఉంటుంది, నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తూ ఆయనతో వ్యతిరేకం పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇదే మాట లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తే, అయ్యా మన పార్టీకి ఆయన ఒక పార్టీ అధినేత, మన పార్టీలో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి, మన అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి, మీరు పదే పదే ఆడ గీరుకుంటే ఇబ్బంది. ఆ ఫ్లెక్సీలో ఒకటి నియోజకవర్గంలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఆ నియోజకవర్గంలో ఆయనే సుప్రీం కదా, ఆయన సుప్రీం అయినప్పుడు మనం ఆయనకు మాటికి అడ్డుపడితే అది చెడ్డ పేరు వస్తుంది కదా, వద్దులేని అభిప్రాయాన్ని వీళ్ళు చెప్తే ఈ పరిస్థితి రాదు కదా అంటున్నా. రైట్. వాళ్ళు చెప్పకపోయి ఆయన మీద పడేది ఎందుకు, ఆయన మాట్లాడేది ఎందుకు? వర్మ గారు ఎంత చెప్పండి, పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎంత ఆయన, ఇప్పుడు ఎంతమంది ఏలూరు నుండి కడప జిల్లా మైదుకూరు ఆయనకు సంబంధించి ఏలూరులో ఎంపీగా గెలిచినాడు. మేము తీసుకుపోయి నెల్లూరు ఆయన తీసుకుపోయి గుంటూరులో పోటీ చేయించినాం ఎవరిని, అనిల్ కుమార్ ను. ఎవరు ఎక్కడ బాలకృష్ణ గారు వచ్చి హైదరాబాద్ నుండి బాలకృష్ణ గారు వచ్చి హిందూపూర్లో ఎంపీగా గెలిచినాడు. మాకు హిందూపూర్ అంబికా లక్ష్మణ్ వచ్చి అనంతపురం ఎంపీగా గెలిచినాడు. ఎవరు మాకు విషయాన్ని ఏమన్నా రాయదుర్గం ఏమన్నా తీసుకుపోయి పెనుగొండలో పెట్టించినాం. ఎవరు స్టాండర్డ్ ఈ కాలంలో ఈ స్థానికేతరం అనేది మర్చిపోయినారు. పార్టీల మధ్య రాజకీయాలు నడిచాయి కాబట్టి పార్టీ అధినేతలు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే మనం పనిచేయాలి కాబట్టి అక్కడ. అంటే వర్మ గారికి తెలియదు అంటారా ఈ మాట ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారో లేదో, లేదంటే పెండం దొరబాబు గారిని అన్నారో లేదో తెలియదు, కానీ ఇలాంటి మాట మాట్లాడితే మా నాయకులకి ఇవి తగులుతాయి అని వర్మ గారికి తెలియదంటారా, తెలిసే అన్నారంటారా? కాదు సార్, పిండం దొరబాబు గారు లోకలా నాన్ లోకలా? ఆయన లోకలే. ఆయన ఉద్దేశించేటట్టారు పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ కాబట్టి ఆయన ఉద్దేశించి అన్నాడు, మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగినామంటే అక్కడ పుట్టిన వాళ్ళే నేను లోకల్, బయట నుండి వచ్చినా నాన్ లోకల్ అని. అంటే మీరు ఆయన ఉద్దేశించి మాట్లాడిన ఇష్యూనే కదండి అది. చంద్రబాబు నాయుడు గారికి అంటారా, ఇంకోరికి అంటారా? మళ్ళీ లాస్ట్ ఇంకో మాట అన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగినా, చంద్రబాబు గారికి అన్యాయం జరిగినా మేము సహించమని. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం అనేది పక్కన పెడితే ఆయన నియోజకవర్గంలో అలిగేషన్ చేసి ఆయనకే కదా అవమానము. ఆ నియోజకవర్గంలోనే అవమానం కదా. అక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ భర్త ఒక అనాథపురాన్ని తీసుకుపోయి రేపు చేసి వదిలిపెట్టిన సందర్భం ఉంది. అక్కడే మా మాంసం తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ ఉంటే అన్ని అరాచకాలు చేసి అదంతా చట్టపడి పవన్ కళ్యాణ్ గారికే కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమో డైరెక్ట్ ఇచ్చాడు, చేయమని చెప్పడు, చేయటమని చెప్పడు, అన్యాయం చేయమని చెప్పడు కదా. ఈ లోకల్ గా ఉన్నటువంటి లీడర్లు ఇద్దరు కలిసి పోటీ పడి తప్పులన్నీ చేస్తుంటే ఆ తప్పులన్నీ ఆయన గట్టగట్టాల్సింది వస్తుంది. మరి ఒక డిప్యూటీ సీఎం గా నియోజకవర్గం అటర్ క్లబ్ అయితే ఆయన చెడ్డ పేరు కదా. ఆ